ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి ఉప్పాడ కొత్తపల్లి వెంకటతిప్ప వాకతిప్ప అమీనాబాద్ కొండవరం నుంచి వచ్చిన ఆడపడుచులకి అక్కచెల్లెలకి తల్లులకి మహిళలకి ప్రతి ఒక్కరికి జ్యోతుల శ్రీనివాస్ గారి నుంచి నా తరపు నుంచి ఉదయ్ గారి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాబు నువ్వు కూర్చోమ్మ. దురదృష్టవశాత్తు ఈరోజు మనం సభకు పెట్టిన పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. ఇంకా పర్మిషన్ మనకి ఇంకా దానివల్ల కొంచెం ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను మాట్లాడకూడదని ఆంక్షలు ఉన్నాయి నాకు. మనం పర్మిషన్ పెట్టినా కానీ ఇంకా పర్మిషన్ రాలేదంటే సభకి. సో అందుకని నాకు ఈ సభా వేదికలు ఇచ్చిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారికి, మన జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక రోజు మధ్యలో ఒక 4 రోజుల తర్వాత ఇంకొక రోజున మనం కలుసుకుందాం. ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులందరూ కూడా నాకు ఒకటే చెప్పారు, ఇక్కడ పర్మిషన్ ఇంకా రాలేదు, మీరు పెట్టిన పర్మిషన్ ఇంకా ఖరారు అవ్వలేదు, ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పి ఈ మీటింగ్ని దయచేసి పొలిటికల్ మీటింగ్ చేయొద్దు అని మాట్లాడారు. సో నాకు పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకుంటారు. ఇంకొక 2-3 రోజుల సమయం వస్తే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మీ అందరికీ నా ఆలోచన విధానం, మనం ఏం చేయబోతున్నాము అని మీకు తెలియజేస్తాను. సో ఒకసారి వాళ్ళు అధికారులతో ఒకసారి నేను ఒకటే చెప్పదలుచుకున్న ఒక వాక్యంతో. అధికారులు రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మాట మనకి పర్మిషన్ లేదు కాబట్టి కుటుంబ అలాగే అధికారులు వాళ్ళ చేతుల్లో రూల్స్ ఉంటాయి. కారణాలు ఏంటో తెలియదు కానీ పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. వెయిట్ చేద్దాం. అందుకని వెయిట్ చేశాను చాలాసేపు. మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించాలని కూడా లేదు నాకు. గుండె లోతులోంచి టన్నుల కొద్దీ మాటలు ఉన్నాయి. ప్రేమను పంచుకోవాలనుంది, బాధల్ని పంచుకోవాలనుంది, మీ కష్టాలను తెలుసుకోవాలనుంది. సో వీటన్నిటినీ ఇంకొక రోజు ఏర్పాటు చేసుకుంటాను. ఒకటే చెప్తున్నానమ్మా, అన్నిటికీ మన ఊరిని, మన పిఠాపురాన్ని స్వస్థలం చేసుకుంటున్నాను. నో పొలిటికల్ స్లోగన్స్, నో పార్టీ స్లోగన్స్ ఏం వద్దన్నారు. ఇది మీరు ఒక ఆత్మీయ సమావేశం అనుకుందాం. ఒక సోదరుడు మీ ఇంటికి వచ్చి, ఒక బిడ్డ మీ ఇంటికి వచ్చి, ఒక కుటుంబ సభ్యుడు మీ ఇంటికి వచ్చి మీ కష్ట నష్టాల్లో, మీ బిడ్డల భవిష్యత్తుకి, వీటి గురించి పంచుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. నేను ఎక్కడికి వెళ్ళను, మీకు అండగా ఉంటాను ఒక సోదరులాగా. ఒకసారికి వచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు. ఈ ఆత్మీయ సమావేశాలు వచ్చే ప్రతిరోజు మనం పెట్టుకుందామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకసారి పర్మిషన్ తీసుకొని మరి అంటే ఇచ్చిన పర్మిషన్ మనం 48 గంటల క్రితం ఇచ్చినా కానీ ఇంకా రాలేదని చెప్తా ఉన్నారు, ఇంకా అప్రూవ్ చేయలేదని చెప్తా ఉన్నారు. కారణాలు ఏంటో ఒకసారి నేను కూడా వెతికి చూసి దీన్ని సరిచేస్తాను. పర్మిషన్ ఎందుకు రాలేదో నాకు తెలియట్లేదు. ఒకవైపు మనం అన్ని పర్మిషన్స్ వచ్చినాయి కానీ ప్రత్యేకించి మన ఈ సురక్ష దీనికి, ఈ కన్వెన్షన్ హాల్కి ఇంకా పర్మిషన్ రాలేదు ఈ మీటింగ్ అని చెప్తా ఉన్నారు. మీరు ఏమాత్రం బాధపడకుండా
ఈ ఒక్కసారికి నన్ను మన్నించి ఇంకో 2-3 రోజుల్లో వచ్చి నేను మళ్ళీ కలుస్తాను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంట్లో వాడిని ఆడపడుచులు, తల్లులు, అక్క చెల్లెలు కాకుండా ఎవరు అర్థం చేసుకుంటారు? ఇది నేను చేసుకుంది కాదు, మన రూల్స్ అలాంటి పర్మిషన్ మనం పెట్టుకున్నా ఇంకా రాలేదు. అందుకని పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక రోజు వస్తున్నాం.